కొన్నిసార్లు పాత బ్యాంకు ఖాతాల్లో మన డబ్బు అలా ఉండిపోతుంది కదూ. ఒక రకంగా చెప్పాలంటే అదొక దాచిన నిధి లాంటిది. అయితే ఆ నిధిని ఎలా బయటకు తీయాలో ఇప్పుడు మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే దారి చూపిస్తుంది. పదండి, ఈ ప్రయాణంలో కలిసి వెళ్దాం. ఎప్పుడైనా అనిపించిందా మన తాతయ్యో నానమ్మో వాడిన పాత బ్యాంకు ఖాతాలో ఏమైనా డబ్బు మిగిలిపోయిందేమో అని? లేదంటే మనం కాలేజ్లో సరదాగా ఓపెన్ చేసి వదిలేసిన అకౌంట్ సంగతేంటి? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా చాలా సులభం. ఇది కేవలం ఒక్కరిద్దరి కథ కాదు, మన దేశంలో లక్షల మంది ఎదుర్కొంటున్న సమస్య. కాని శుభవార్తేంటంటే అలా మరిచిపోయిన డబ్బును తిరిగి మన చేతుల్లోకి తెచ్చుకోవడానికి ఇప్పుడొక అద్భుతమైన మార్గం అందుబాటులోకి వచ్చింది. సరే, ముందుగా అసలు ఈ క్లెయిమ్ చెయ్యని డిపాజిట్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఏదైనా ఒక బ్యాంక్ ఖాతాలో 10 ఏళ్లపాటు ఒక్కటంటే ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగకపోతే దాన్ని అన్క్లెయిమ్డ్ అంటారు. అప్పుడు ఆ డబ్బును భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపిస్తారు. 10 ఏళ్లు, ఈ నంబర్ని బాగా గుర్తుంచుకోండి. ఒక దశాబ్దం పాటు ఎవరూ పట్టించుకోపోతే మీ డబ్బు ఒక కొత్త ప్రయాణం మొదలుపెడుతుంది, మీ బ్యాంక్ నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేఫ్ లాకర్స్కి. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అక్కడికే వస్తున్నా. దీనికోసమే ఆర్బీఐ తీసుకొచ్చింది యూడీజీఏఎం పోర్టల్. ఇది కేవలం ఈ సమస్యను పరిష్కరించడానికే డిజైన్ చేసిన ఒక అఫీషియల్ ప్లాట్ఫామ్. ఉద్గమ్ అంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. దీని స్పెషాలిటీ ఏంటంటే దేశంలోని దాదాపు అన్ని పెద్ద బ్యాంకులని ఇది ఒకే చోటికి తీసుకొస్తుంది. అంటే ఇకపై ప్రతి బ్యాంక్ వెబ్సైట్కి విడివిడిగా వెళ్లి వెతకాల్సిన పనేలేదు, అంతా ఒకే చోట. సరే, ఇక మాటలాపి అసలు పని మొదలుపెడదాం. ఈ డిజిటల్ నిధివేట ఎలా మొదలుపెట్టాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీరనుకున్న దానికంటే చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి చేసే పనే. మీ మొబైల్ నంబర్, పేరు ఇచ్చి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే బూమ్, మీ అకౌంట్ రెడీ. ఓకే, లాగిన్ అయ్యాక సెర్చ్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరి డబ్బు కోసం వెతుకుతున్నారో వాళ్ల పేరు, బ్యాంకు పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడొక సూపర్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మీకు బ్యాంకు పేరు గుర్తు లేదనుకోండి, కంగారుపడొద్దు. అక్కడ సెలెక్ట్ ఆల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలు, పోర్టలే అన్ని బ్యాంకుల్లో వెతికేస్తుంది. ఏమేం డాక్యుమెంట్లు వాడుకోవచ్చో ఆ అఫీషియల్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్లో పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి రెండిట్లో ఏదైనా ఒకటి ఇవ్వొచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ లేదా పాస్పోర్ట్ నంబర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇక చివరిగా ఉన్న ఆప్షన్ వెరిఫికేషన్ కోసం పుట్టిన తేదీని ఉపయోగించడం. సరే, మీరు పోర్టల్లో వెతికారు. మీ వాళ్ల పేరు మీద ఎక్కడో డబ్బు ఉన్నట్టు చూపించింది. ఇప్పుడేం చేయాలి? ఆ డబ్బును మన చేతికి ఎలా తెచ్చుకోవాలి? ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. ఉద్గమ్ పోర్టల్ అనేది ఒక ట్రెజర్ మ్యాప్ లాంటిది. నిధి ఎక్కడ ఉందో అది చూపిస్తుంది అంతే, కానీ ఆ నిధిని ఇంటికి తీసుకురాదు. ఆ చివరి అడుగు మనమే వేయాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. డబ్బును క్లెయిమ్ చేసుకునే అసలైన ప్రాసెస్ అంతా బ్యాంక్ బ్రాంచ్లోనే జరుగుతుంది, ఆన్లైన్లో కాదు. డబ్బు తిరిగి పొందడానికి మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, పోర్టల్లో వచ్చిన రిజల్ట్ని రిఫరెన్స్ నంబర్తో సహా సేవ్ చేసుకోండి. ప్రింటౌట్ తీసుకుంటే ఇంకా మంచిది. తర్వాత ఆ డబ్బు ఏ బ్రాంచ్లో ఉందో అక్కడికి వెళ్ళాలి. అక్కడ అవసరమైన కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఒకవేళ మీరు వారసులు అయితే అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలి. అప్పుడు బ్యాంక్ అంతా వెరిఫై చేసి డబ్బును మీ అకౌంట్లో వేస్తుంది. సరే, ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు కొన్ని కీలకమైన విషయాలు గుర్తుపెట్టుకుందాం. ప్రస్తుతం ఈ పోర్టల్లో దేశంలోని 30 పెద్ద బ్యాంకులు లిస్ట్ అయి ఉన్నాయి. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే దేశంలోని మొత్తం అన్క్లెయిమ్ డిపాజిట్లలో దాదాపు 90% ఈ బ్యాంకుల్లోనే ఉన్నాయి. అంటే మీ డబ్బు దొరికే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఇక్కడ మీకోసం ఒక ప్రోటిప్. సర్చ్ చేసేటప్పుడు కొంచెం క్రియేటివ్గా ఆలోచించండి. ఉదాహరణకు, మీ తాతగారి పేరు రమేష్ కుమార్ అనుకుందాం. బ్యాంకులో అది కె రమేష్ అని ఉండొచ్చు, లేదా రమేష్ కె అని కూడా ఉండొచ్చు. అందుకే పేరుకు సంబంధించిన అన్ని రకాలుగా ట్రై చేయండి. ఒక్కోసారి ఒక చిన్న మార్పు పెద్ద రిజల్ట్ని ఇస్తుంది. మీరు ఇప్పుడు చేయబోయే ఈ చిన్న సెర్చ్ మీ కుటుంబానికి ఎప్పటినుంచో దక్కాల్సిన హక్కును తిరిగి ఇప్పించవచ్చు. అందుకే ఈరోజే యూడీజీఏఎం పోర్టల్ని ఓపెన్ చేయండి, మీ కుటుంబ నిధిని కనుగొనండి. అంతేకాదు, ఈ ముఖ్యమైన విషయాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఎవరికి తెలుసు, మీ వల్ల ఎవరికో పెద్ద మేలు జరగొచ్చు.